ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంతభిత్తిషు కరాగ్రకుంచికావరైః విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో. ఈ శ్లోకం ఒకటి అందులో. అంటే ఇది పంచచామర వృత్తము. ఇందులో ఏమిటి అంటే ప్రభాకరుడు అంటే సూర్యుడు అనే ఒక చిత్రకారుడు. ఈయన ఓ స్వామి, ఓ సత్యనారాయణ స్వామి, నువ్వు లేస్తావని, నువ్వు చూస్తావని, నువ్వు లేచేప్పటికంతా ఈ జగత్తు సౌందర్య భాసురముగా ఉండాలి అని ఇదిగో ఈ దిక్కులు అనే గోడలపై కాంతి వర్ణ చిత్రాలు గీస్తూ ఉన్నాడు. కిరణాలు అనే కుంచెలతో కరాగ్ర కుంచికావరై విచిత్రరాగరంజితాం. చిత్ర విచిత్రము, ఎర్రగా, తెల్లగా, పచ్చగా, నీలలోహిత అన్ని కిరణాలు ఉన్నాయి ఆయనలో. అలాంటి కిరణావళితో ఇలా 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 చిత్రము గీస్తున్నాడు. ప్రభు నువ్వు లే, మేలుకో, ఈ జగత్ సౌందర్యాన్ని, నీకోసమే ఏర్పడిన ఈ జగత్ సౌందర్యాన్ని చూడు. నువ్వు లేస్తావేమో, లేచే లోపల అంతా పూర్తి చెయ్యాలి అని భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః, అలాంటి భయముతో తొందరగా చేస్తూ ఉన్నాడు. ప్రభు నువ్వు మేలుకో అని ఉంది. ఇది ఆయన ఏమన్నాడంటే బాలగంగాధర శర్మ గారు విని, కాంత్యాహ అనులేపనం కథం సంగచ్చతే అన్నాడు. కాంతికి పుయ్యడం అనేది ఎలా కుదురుతుందయ్యా? కుదరదు, అది శాస్త్రం ఒప్పుకోదన్నాడు. ఈ శ్లోకం తీసేయండి అన్నాడు. నాకేమో చాలా ఇష్టమైన శ్లోకం, ప్రతిదీ ఇష్టమైనదే, ఇట్లాంటివే చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అందువల్ల నేను అన్నాను, రేపు భారతీ తీర్థుల వారు వస్తున్నారు కదా అన్నవరానికి, వారేమైనా ఇలా అని కొంచెం బొమ్మముడి వేస్తే అప్పుడు తీసేస్తామండి, అంతదాకా అయితే ఉంచుదాము అన్నా. వారు వచ్చారు, వారి చేతికి ఇవ్వగానే, ఇదేమి మధ్యలో లేదు, నిజానికి వ్రాతప్రతి, వారి చేతికి ఇవ్వగానే సరిగ్గా ఈ శ్లోకం ఉన్నదే ఇలా తీశారు. వారు తీసి, ఆహాహా ఈ శ్లోకం ఎంత బాగున్నది, నాగఫణి శర్మ గారు భావుక చక్రవర్తి అనవలే ఈ శ్లోకము ఉపనిషత్ స్మారకముగానున్నది అన్నారు వారు.